ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఉన్నతాధికారులు. హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో సీనియర్ ఐపీఎస్ అధికారులతో మరో సిట్ను ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సిట్లో రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, సిద్దిపేట కమిషనర్ విజయ్ కుమార్, మాదాపూర్ డీసీపీ రితురాజ్, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, గ్రేహౌండ్స్ కమాండర్ రవీందర్ రెడ్డి, రాజేంద్రనగర్ అదనపు డీసీపీ కేఎస్ రావు, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి, టీజీ న్యాబ్ డీఎస్పీ శ్రీధర్, హైదరాబాద్ మెట్రోలో పనిచేస్తున్న నాగేందర్ సభ్యులుగా ఉన్నారు. డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, ఫోన్ ట్యాపింగ్ కేసుపై డీజీపీ మరో సిట్ని ఏర్పాటు చేశారు కదా, అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలా మంది అధికారులను విచారణ చేయడంతో పాటు చాలా మందిని జైలుకు కూడా పంపించడం జరిగింది. ఈ కేసులోనే ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ అనేది ప్రస్తుతం కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగానే మనం చూడవచ్చు, గత 6 రోజుల క్రితం ఇటు మన జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి సిట్ కార్యాలయం వద్ద సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు లొంగిపోయిన నేపథ్యంలో అయితే ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి కస్టడీ ఈ రోజుతో ముగియనుంది. సో రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతున్నటువంటి నేపథ్యంలో అయితే తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి, అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి పూర్తి సాక్ష్యాలు సేకరించాలనేటువంటి కోణంలో మరొక సిట్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తే హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో అయితే ఇక్కడ ఈ యొక్క సిట్ ను ఏర్పాటు చేస్తున్నట్టు మనకు తెలుస్తోంది. మొత్తం సిట్ లో మనం చూస్తే 9 మంది అధికారుల బృందంతో కూడినటువంటి ఈ యొక్క సిట్ లో అయితే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి గతంలో మనం చూడవచ్చు వెస్ట్ జోన్ డీసీపీగా పనిచేసినటువంటి విజయ్ కుమార్ ప్రస్తుతం ఇటు సిద్దిపేటలో అయితే పనిచేస్తున్నారు. సో తనను కూడా ఇటు చేరుస్తూ అయితే ఉత్తర్వులలో పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే సిట్కు సంబంధించినటువంటి అధికారులను ఒకసారి గమనించవచ్చు. ప్రస్తుతం రామగుండం కమిషనర్ గా ఉన్నటువంటి అంబర్ కిషోర్ ఝా ఐపీఎస్ తో పాటు అదేవిధంగా ఇటీవల మనం చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసులో మనం చూడవచ్చు ఇటు అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావును ఇటు ఇండియాకు తీసుకొచ్చేందుకైతే పూర్తి స్థాయిలో పనిచేసినటువంటి వెస్ట్ జోన్ డీసీపీగా పనిచేసి ప్రస్తుతం సిద్దిపేట ఎస్పీగా ఉన్నటువంటి ఎస్ఎం విజయ్ కుమార్ తో, అంతేకాకుండా మాదాపూర్ డీసీపీ రితురాజ్, అంతేకాకుండా మనం చూస్తే డీసీపీ మహేశ్వరం కె నారాయణ రెడ్డి ఐపీఎస్, మనం అంతేకాకుండా చూస్తే ఇటు గ్రూప్ కమాండర్ గా గ్రేహౌండ్స్ లో ఉన్నటువంటి ఎం రవీందర్ రెడ్డి, అంతేకాకుండా ఇటు అడిషనల్ డీసీపీ రాజేంద్రనగర్ కేఎస్ రావు, అంతేకాకుండా ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి సిట్ కార్యాలయంలో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ఏసీపీగా ఉన్న పి వెంకటగిరి, అంతేకాకుండా ఇటు డిఎస్పీ టీజీ న్యాబ్ కు సంబంధించినటువంటి శ్రీధర్, అంతేకాకుండా ఇటు హెచ్ఎంఆర్ఎల్ డిఎస్పీగా ఉన్నటువంటి నాగేందర్ రావు కూడా ఈ యొక్క సిట్ అధికారుల బృందంలో అయితే ఉన్నారు. మనం చూస్తున్నాం ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి సిట్ ద్వారా అయితే ఇప్పుడు విచారణ కొనసాగుతున్న క్రమంలో మరొక సిట్ ను ఏర్పాటు చేసి ఈ యొక్క కేసును, ఎందుకంటే మనం చూడవచ్చు గత ప్రభుత్వ హయాంలో ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేది నిర్వహించడం జరిగింది. సో ఇటు ప్రభుత్వ చట్ట వ్యతిరేకంగా నిర్వహించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి దోషులను గుర్తించేటువంటి క్రమంలో మరొక సిట్ ను ఏర్పాటు చేసి ఇటు ప్రస్తుతం ఎస్ఐబి మాజీ చీఫ్ ఉన్నటువంటి ప్రభాకర్ రావు విచారణ ఈ రోజుతో ముగియడంతో పాటు రేపు సుప్రీంకోర్టులో దీనిపైన విచారణ జరగబోతున్నటువంటి నేపథ్యంలో అయితే ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటు డీజీపీ తీసుకున్నటువంటి నిర్ణయం అయితే కొంత ఈ యొక్క కేసు పురోగతి సాధించే విధంగా చర్యలు ఉండే విధంగా మనకైతే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే చూడొచ్చు సిపి సజ్జనార్, ఎందుకంటే తను చాలా సీరియస్ గా తీసుకునేటువంటి ఒక వ్యక్తి కావడంతో పోలీస్ శాఖలో తరంటూ గతంలో ఎన్నో రకాలైనటువంటి కేసులు ఛేదించినటువంటి అనుభవం ఉన్నటువంటి సజ్జనార్ నేతృత్వంలో ఈ యొక్క మొత్తం సిట్ ను కూడా ఏర్పాటు చేసిన క్రమంలో ప్రధానంగా చూస్తే ఇటు సిపిలు, అదేవిధంగా ఎస్పీలు, అంతేకాకుండా డీసీపీలతో కూడినటువంటి సభ్యులందరూ కూడా 9 మంది ఈ సిట్ లో ఉన్న క్రమంలో ఈ కేసును మరింత తొందరగా విచారణ చేపట్టి త్వరితగతిన ఛార్జ్ షీట్ వేయాలంటూ కూడా ఇటు డీజీపీ ఆదేశాల్లో పేర్కొనడం జరిగింది. ఇప్పటికే మనం చూడవచ్చు పంజాగుట్టలో నమోదు చేసినటువంటి కేసుల ఆధారంగా ఏదైతే 243/2024 మార్చిలో ఏదైతే కేసు నమోదు చేశారో దానికి సంబంధించినటువంటి కేసు ఆధారంగా, అంతేకాకుండా కొన్ని ఐటీ సెక్షన్లను కూడా బేస్ చేసుకుని ఈ యొక్క కేసును విచారణ చేసేందుకైతే సిట్ మరొక బృందాన్ని అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ రోజు డీజీపీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ కేసుకు సంబంధించి ఎవరి ప్రోగ్బలం ద్వారా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగనుంది. మనం చూస్తే ఇప్పటికే మనం చూడవచ్చు గడిచిన 6 రోజుల నుంచి నిర్వహించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించిన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణలో ఇటు పోలీసులకు సహకరించలేదనేటువంటి ఒక వాదనలు కూడా వినపడతా ఉన్నాయి. ఎందుకంటే మనం చూడవచ్చు గతంలో కూడా ప్రభాకర్ రావు విచారణలో ఇటు పోలీసులను కొంత వారికి సహకరించినట్లు గతంలో సుప్రీంకోర్టులో తెలియడం జరిగింది. సో దీంతో ఇటు అధికారుల బృందం సుప్రీంకోర్టులో రేపు జరగనున్నటువంటి విచారణలో అయితే మనం చూడవచ్చు మరికొంత సమయం కూడా జ్యుడిషియల్
కస్టడీలో ఎంక్వైరీకి అయితే అనుమతి కోరేటువంటి అవకాశం ఉన్న క్రమంలో సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు రాకముందుకే రేపు చర్చ జరగకముందు దానికి సంబంధించి Okay, అయితే right. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం అయితే ఇక్కడ మరొక సిట్ ను ఏర్పాటు చేసి సజ్జనార్ నేతృత్వంలో అయితే అధికారుల విచారణ చేపట్టేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.